మీడియాపై దాడి చేస్తే వెంటబడి కొడతామని, అవసరానికి అనుకూలంగా తెలంగాణను వాడుకుంటున్న బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెబుతామని మాజీ ఎమ్మెల్యే మైలంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. మనోహరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర విభేదాలు మళ్లీ తెరపైకి తెస్తున్నారని, పార్టీ సంక్షోభంలో పడగానే ఇవన్నీ గుర్తుకు వస్తాయని విమర్శించారు. వ్యక్తులు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక న్యూస్ రిపోర్టర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఫామ్ హౌస్ కి రావాలని, వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అని ఎవరన్నారని, ఎవరికి ఫామ్ హౌస్ ఉన్నాయని హనుమంతరావు ప్రశ్నించారు. అంతేకాకుండా ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణలో పుట్టిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అని, వారు తెలంగాణలో ఉండొద్దా అని, ఎవరిని పడితే వాళ్ళను బెదిరిస్తారా అని నిప్పులు చెరిగారు. ఏబిఎస్ రాధాకృష్ణ మీడియాకు మా కార్యకర్తలు మేము అండగా ఉంటామని కూడా ఆయన తెలియజేశారు. ఎవరైనా దాడులు చేస్తే బట్టలు ఉడిదీసి ఉరికేదాకా కొడతామని హెచ్చరించారు. ఎప్పుడో బీహార్ నుంచి వచ్చిన రావులే స్వచ్ఛమైన తెలంగాణ వాదులా? మరి ఇక్కడ పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నారు. అయితే ఇది మీ రాజ్యమా, అంతా మీ ఇష్టమా అని బీఆర్ఎస్ నేతల తీరుపై ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్ళ కాలుకు ముళ్ళు కుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నావు కేసీఆర్, మరి ఇప్పుడు ఎందుకు ఈ విభేదాల రాజకీయాలు చేస్తున్నారని నిలదీశారు. అయితే నేను మీడియా ముందుకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతూ ఎదుగుతున్న బీఆర్ఎస్ నాయకులు మరి ఆ రోజు మీడియాకు ఆంక్షలు పెట్టిన విజయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్, తీగల హరికృష్ణ, మహిపాల్ రెడ్డి, ఇక పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మన్నే ధర్మేంద్ర, జువేద్ శాష, చంద్రశేఖర్, శశిభూషణ్ మల్లారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.